మరి ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేవు? ఒక జర్నలిస్ట్ అడిగితే ఈ మైక్ పీకేస్తే అంటే నీ జాబ్ తీసేస్తే నువ్వు ఈ జాబ్ చేస్తావు అని చెప్పేసి నువ్వు ఒక జాబ్ గురించి మాట్లాడుతున్నావు. కానీ నీ గురించి నీ ప్రజలు ఎంతమంది నమ్మకం పెట్టుకుని ఉంటారు? అరే మా నాన్న ఈసారి కాకపోయినా వచ్చేసారి వస్తారని చెప్పేసి ఆయన ఎంత నమ్మకం పెట్టుకొని ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి నువ్వు ఒక సాధారణమైన జాబ్ గురించి మాట్లాడుతున్నావా? నీకు జాబ్ పెట్టేయలే కదా వాళ్ళు, నీకు ఒక పవర్ ఇచ్చారు వాళ్ళు ప్రజలు. అట్లాంటి ప్రజలను నువ్వు పట్టించుకోకుండా నాకు ఇప్పుడు ఒక జాబ్ లేదు, నేను హోదాలో లేను అని చెప్పేసి ఇట్లాంటి విమర్శలు ఇస్తున్నావు. నువ్వు అసలు నాయకుడివా లేకపోతే ఏందో నాకు అర్థమవుతలేదు. నీకు ఎమ్మెల్యేలు ఉన్న క్వాలిటీస్ కూడా నీ దాంట్లో లేవు. సో ఆ ఎరుపు బుక్ ఎర్రి పుష్పం ఏదన్నావు ఆ బుక్ అయితే 2-3 రోజులలో నీ ముందుకు రావడం జరుగుతుంది. నీకు ఎన్ని ఫుల్ మీల్స్ పెట్టాలో జైలుకు పంపించాలో అవన్నీ నువ్వు దగ్గరుండి నీకు మంచి సదుపాయాలు కల్పించి నువ్వు దగ్గరుండి తీసుకుపోతారు నిన్ను మీ జగన్ అని చెప్పేసి నాకు కామన్ గానే చెప్తున్నా. ఒక జగన్ అభిమానిలా ఉండి కానీ నువ్వు ఈ ప్రెస్ మీట్ పెట్టి చాలా నాశనం చేసుకున్నావు. ప్రజల గురించి మాట్లాడతలేవు, కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు నెక్స్ట్ సీఎం కాదు, ఇంకా నెక్స్ట్ సీఎం కావు, అసలు సీఎమే కావు. అంటే ఇప్పుడు ఏదైతే వంశీ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి గన్నవరం నుంచి గుడివారి దగ్గర మరి కొడాలని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఆ రోజు ఏదైతే లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఎవరైతే తప్పు చేయకముందుకే చంద్రబాబు నాయుడిని మీరు జైలుకు పంపిస్తే తప్పు చేసి మీరు ఎట్లా బయట తిరుగుదామని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు వంశీ గారు, నెక్స్ట్ నాని గారు, ఇంకో పేర్ని నాని గారు, అందరూ నానీలు లేదా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ కంపల్సరీ జైలుకి వెళ్ళడం జరుగుతుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడడం ఖాయం. అంటే ఇదేదో రెడ్ బుక్ ప్రకారం నడుస్తుందంటే మామూలుగా ప్రభుత్వం అలానే రెడ్ బుక్ అంటే కొన్ని ఎవరైతే తప్పులు చేసారో ఆ పేర్లు ఎంపిక చేసి ఆ బుక్ లో నోట్ చేయడం జరిగింది. ఆ బుక్ లో ఉన్న పేర్లే కాదు, ఇంకా ఎవరైతే అన్యాయం చేసిండో, రౌడీ రాజకీయం చేసిండో వాళ్ళని కూడా జైలుకు పంపించడం జరుగుతుంది అన్న. ఎందుకనంటే తప్పు చేయని వాళ్ళనే పంపిస్తారు, తప్పు చేసే